ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభమైందని ఓ సామెత ఉంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ డ్రాగన్ కూడా అలాగే వ్యవహరిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య వార్ నడుస్తుంటే దీనికి మరింత మంట రాజేస్తోంది చైనా. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత చైనా పాకిస్తాన్ను రెచ్చగొడుతోంది. అంతేకాదు ఏకంగా ఓ అడుగు ముందుకేసి పాకిస్తాన్కు తాము అండగా ఉంటామని ప్రకటించేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్కు అండగా నిలుస్తామంటూ ప్రకటించేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఈశాన్ దార్తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని వాంగ్ యీకు పాక్ మంత్రి వివరించినట్టు విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ సంయమనంతో ఉందని, బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని వాంగ్ యీ తెలిపారు. పాకిస్తాన్కు చైనా అన్ని వేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని, విడదీయరాని స్నేహమని అన్నారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో పాకిస్తాన్ అండగా ఉంటామని చైనా చెప్పినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు యుఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్తోనూ ఇషాక్ దార్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహనను అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అటు తుర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్తో మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని వివరించారు. యుద్ధానికి అగ్గి రాజేసేలా చైనా వ్యవహరిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. భారత్ పాక్ సంప్రదింపుల ద్వారా సమగ్ర అవగాహనకు రావాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఈ సందర్భంగా సూచించారు. ఇరు దేశాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఇరు దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. చైనా సూచనల్ని తాము పాటిస్తున్నామని, పాక్ ఉల్లంఘనలకు పడుతోందని ఈ సందర్భంగా చైనా దృష్టికి తీసుకెళ్లారు దోవల్.